ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త బౌద్ధ సన్యాసిగా మారిన 40,000 కోట్ల వ్యాపారి అంటూ వార్తలైతే వస్తున్నాయి. ఫ్రెండ్స్, మరి ఎవరు ఆ వ్యాపారి ఏంటి అనేది చూసేద్దాం. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఎన్ని తరాలు కూర్చుని తిన్న తరగని ఆస్తి, ఆయన కోరుకుంటే సకల భోగాలు ఆయన కాళ్ళ వద్దకి వచ్చి చేరుతాయి. లెక్కలేనని వ్యాపారాలు, నిత్యం విందులు, వినోదాలు, సాగిపోయే జీవితం. కానీ ఇవన్నీ ఆయనకు సంతృప్తినివ్వలేదు. విలాసాలు క్షణికానందం అనే అనుకున్నాడు. బౌద్ధ భిక్షువులను చూసి సరదాగా సన్యాసిగా మారిన అతడికి అందులోనే నిజమైన ఆనందం ఉందని అనుకున్నాడు. దీంతో 1, 2 కాదు, ఏకంగా 40,000 కోట్ల సామ్రాజ్యాన్ని వదిలి శాశ్వతంగా సన్యాసిగా మారిపోయాడు ఈ అభిమాన గౌతమ బుద్ధుడు. నిత్యం జోల పట్టుకొని భిక్షాటన చేస్తున్నాడు. అతను మరెవరో కాదు, మలేషియాలో 3వ అతిపెద్ద బిలియనియర్, భారత సంతతికి చెందిన ఆనంద్ కృష్ణన్ అలియాస్ ఏకైక కుమారుడు వెన్ అజాన్ సిరింపన్యో మీడియాతో తెలిపిన వివరాల ప్రకారం ఏకే వ్యాపార సామ్రాజ్యం విలువ $5 బిలియన్, అంటే భారత కరెన్సీలో 44,000 కోట్ల పైమాట. ఇక అజాన్ 18 సంవత్సరాల వయసులో థాయ్ రాజవంశీకులైన తన తల్లి కుటుంబానికి చెందినవాడు. ఆ పర్యటన అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. అక్కడి బౌద్ధ భిక్షులను చూసే ప్రేరణ పొందాడు. సరదా కోసం తను సన్యాసిగా మారాలనుకున్నాడు. కానీ నిజంగానే సన్యాసం వైపు ఆకర్షితుడై ఏకంగా 40,000 కోట్ల సామ్రాజ్యాన్ని వదిలేసుకున్నాడు. తన ఆధ్యాత్మిక మార్గాన్ని ఇవన్నీ అడ్డుగా భావించిన అజాన్ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ప్రాపంచిక సుఖాలను వదిలి బౌద్ధ మతాన్ని స్వీకరించి ధార్మిక కార్యక్రమాన్ని మునిగి తేలుతున్నాయి. ప్రస్తుతం పీఠాధిపతి థాయిలాండ్, మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో బౌద్ధవుగా బతుకుతున్నాడు. తన 2 సోదరీమణులతో లండన్లో పెరిగిన అజాన్ అక్కడ చదువుకున్నాడు. అయితే ఇంగ్లీష్ సహా మొత్తం 8 భాషలతో అనర్గళంగా మాట్లాడతాడు. సన్యాసిగా జీవనం సాగిస్తున్నప్పటికీ కూడా అప్పుడప్పుడు ఆయన తన తండ్రిని కలిసేందుకు తన ప్రైవేట్ జెట్లో వెళ్తుంటాడని పలువురు అంటుంటారు. అజాన్ తండ్రి ఆనంద్ కృష్ణన్ తమిళనాడు చెందిన వ్యాపారవేత్త. టెలికాం, శాటిలైట్ మీడియా, ఆయిల్, గ్యాస్, రియల్ ఎస్టేట్ సహా పలు రంగాలలో వ్యాపార సామ్రాజ్యంలో విస్తరిస్తారు. గతంలో ఎయిర్సెల్ పేరుతో టెలికాం రంగంలో గుర్తింపు పొందారు. అంతేకాదు, IPLలో ఒకప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుగా స్పాన్సర్ కూడా. బిజినెస్ టైకూన్గా ఎదిగిన ఏకే వేల కోట్లు ఉన్న తన కొడుకు సంతోషాన్ని ఇవ్వలేని అసమర్థుడినంటూ ఆయన ఓ సందర్భంలో వ్యాఖ్యానించడం గమనార్హం. సో ఇది ఫ్రెండ్స్.